ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలో లేనప్పుడు, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు, అంటే 2019 నుంచి 2024 మధ్యలో ప్రతిరోజు, ప్రతి మీటింగ్లో, ప్రతి విలేకరుల సమావేశంలో పులివెందుల పంచాయతీ, పులివెందుల పంచాయతీ, పులివెందుల పంచాయతీ అని పదే 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 ప్రస్తావించేవాడు. కానీ ఆ పులివెందుల పంచాయతీ అంటే ఏందో అనేది ఆయన ఏ రోజు కూడా వివరంగా చెప్పలేదు. సరే, పక్కన పెడదాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 8 నెలల కాలంలో రాష్ట్రంలో అంతలకల జరిగిన విధంగానే అనేక రకాల గందరగోళాలు, కొట్లాటలు, దాడులు, హత్యలు రకరకాలవి జరుగుతుంటాయి. ముఖ్యంగా పులివెందుల్లో ఈ 8 నెలల కాలంలో జరిగిన పరిణామాలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి మాటలు నిజమే అనిపిస్తున్నాయి. గతంలో ఎటువంటి పంచాయతీలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా. కానీ కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఇసుక గురించి పంచాయతీ జరుగుతుంది, మద్యం గురించి పంచాయతీ జరుగుతుంది, రేషన్ డీలర్లకు సంబంధించి పంచాయతీ జరుగుతుంది, ఇంకా రకరకాల కార్యక్రమాల కోసం పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో రీసెంట్గా 2 రోజుల క్రితం కడపలో ఇసుక టెండర్లకు సంబంధించి జనసేన కార్యకర్తలు, నాయకులు ఇసుక టెండర్లు వేయడానికి వస్తే వాటిని పులివెందుల ప్రాంతానికి చెందినటువంటి పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి, అదే రవీంద్రనాథ్ రెడ్డి గారు, ఆయన అనుచరులు వాళ్ళను కొట్టి అడ్డుకొని టెండర్లు వేయకుండా చేసిండ్రు. అయినా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఉచిత ఇసుక అంటున్నారు కదా, ఉచిత ఇసుక అంటున్నప్పుడు టెండర్లు ఎందుకు అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇది ప్రజలను మోసం చేయడానికా, మభ్యపెట్టడానికా, లేదా మీ నాయకులు కార్యకర్తలకు లబ్ధి చేకూర్చడానికా? ఏంది సార్? ఒకవేళ ఉచిత ఇసుకే మీరు అంటూనే ఏమంటున్నారు, ఎక్కడ ఇసుక అవైలబిలిటీ ఉంటే అక్కడ మీరు మీ బండ్ల ద్వారా తీసుకొని పోండి, ఎవరు మిమ్మల్ని ఆపినా నాకు ఫోన్ చేయండి, నాకు చెప్పండి అంటున్నారు. మరి అలాంటప్పుడు టెండర్లు ఎందుకు సార్? ఒకవేళ పోని మీ మోసంలో భాగంగానే టెండర్లే వేసినారనుకోని, టెండర్లు వేసేటప్పుడు అవైనా పారదర్శకంగా నిర్వహిస్తున్నారా? టెండర్లు అంటే ఎవరైనా పాల్గొనవచ్చు. అలాంటి స్వేచ్ఛ లేనప్పుడు టెండర్లు పెట్టడం ఎందుకు? పోనీ పక్క పార్టీ వాళ్ళు ఏం రావట్లేదు కదా, మీ పార్టీ వాళ్ళే, మీ పార్టీకి సంబంధించి ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, మీ కూటమిలో భాగస్తులే ఇలా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ అధికార దర్పం ప్రదర్శిస్తూ ఆర్థిక వనరులను రాష్ట్రంలో ఉన్న వాటిని తోచేయడం కోసం ఇంత పోటీ పడుతున్నారే. ఇదే కదా పులివెందుల పంచాయతీ అంటే. అదేవిధంగా నిన్నటి రోజున పులివెందుల ప్రాంతానికి చెందినటువంటి ఇంకొక నాయకుడు, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారి యొక్క అనుచరులు ఆ యొక్క రేషన్ డీలర్ షాపులకు సంబంధించి ఏదో ఎగ్జామ్ రాయడానికి పోతే కనీసం ఎగ్జామ్ సెంటర్లే కూడా పోనీయకుండా అతను కొట్టి బట్టలు చింపిండే బీటెక్ రవి అనుచరులు. ఇదేంది సార్? ఇదేంటంట? ఎగ్జామ్ ఎందుకు పెట్టిండ్రు? ఎవరైనా పాల్గొనవచ్చు, ఎవరైనా పాస్ అయితే వాళ్ళకి షాపులు ఇవ్వచ్చు. ఇది కదా పులివెందుల పంచాయతీ అంటే. ఇంకా చూసినాం, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మంచి ఆరోగ్యకరమైనటువంటి మందును తెచ్చి ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతామన్న ఉద్దేశంతో నూతన మద్యం పాలసీ తెచ్చిండ్రు. అప్పుడు కూడా సేమ్ ఇలానే టెండర్లు పిలిచిండ్రు. అసలు టెండర్ల యొక్క ఉద్దేశం ఏంది? ఎవరైనా పాల్గొనవచ్చు, ఎవరైనా దాంట్లో కోట్ చేయొచ్చు అని. కానీ పోనీ మీకు అధికారం ఉంది కాబట్టి పక్కన వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయడం లేదు. పోనీ మీ పార్టీ వాళ్ళు కూడా పార్టిసిపేషన్ చేయకుండా కొందరే దాన్ని గుత్తాధిపత్యంగా అనుకుంటూ దౌర్జన్యాలు చేస్తూ ఎవరైతే ఖండబలం, ధనబలం ఉంటుందో వాళ్ళు మాత్రం ఇలాంటి కార్యక్రమాలు వాడుతున్నారే. ఇది కాదా పులివెందుల పంచాయతీ అంటే? మాటి మాటికి పులివెందుల పంచాయతీ, పులివెందుల పంచాయతీ అన్నారే చంద్రబాబు నాయుడు గారు. ఇది కాదు అసలైన పులివెందుల పంచాయతీ అంటే. అసలు పులివెందుల్లో ఏముంది సార్? 1978లో రాజశేఖర రెడ్డి సార్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా అధికారం ఉన్నా లేకపోయినా అక్కడ మొత్తం ఆ పులివెందుల్లో వాళ్ళే దాన్ని లీడ్ చేస్తూ వచ్చిండ్రు. సరే, ఒక పారి రాష్ట్రంలో అధికారంలో ఉండొచ్చు, ఒక పారి అధికారం లేకపోవచ్చు. అధికారం ఉన్నా లేకపోయినా వాళ్ళే కదా అక్కడ ఉండేది. ఇప్పుడు ఏదో మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పక్కన వాళ్ళ మీద కూడా అధికార దర్పణం ప్రదర్శించడమే కాకుండా సొంత మీ కూటమి నాయకులు, మీ పార్టీలు వాళ్ళ మీద ఈ విధంగా విపరీతమైన దాడులు, దౌర్జన్యాలు చేస్తుంటే ఇది కాదా పులివెందుల పంచాయతీ? ఆమె లాస్ట్కు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి యొక్క భార్య గారు ధర్నాకు దిగిండ్రు. సొంత మీ ప్రభుత్వంలో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మీ విధానాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తుందంటే ఇది కదా పంచాయతీ అంటే.
ఏమి జరగనప్పుడు మాత్రం పులివెందుల పంచాయతీ రాజారెడ్డి రాజ్యాంగం అని పులివెందుల ప్రాంత ప్రజలను హేళన చేస్తూ మాట్లాడిందే. ఎక్కడన్నా 2019 నుంచి 2024 మధ్యలో కానీ, లేదా రాజశేఖర రెడ్డి సార్ గారు ఉన్నటువంటి 2004 నుంచి 2009 సెప్టెంబర్ 2వ తేదీ వరకు కానీ ఎప్పుడన్నా ఇట్లా బహాటంగా పంచాయతీలు జరిగినాయా సార్? చూడండి ఆ పంచాయతీల సంగతి ఏందో. ఇది పేరుకు మాత్రమే పులివెందుల పంచాయతీ. ఈ ఒక్క పులివెందులలోనే కాదు సార్, మీ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం పంచాయతీలు జరుగుతుంటాయి. చూసినాం కదా, కొన్ని రోజులు తాడిపత్రి పంచాయతీ, కొన్ని రోజులు జమ్మలమడుగు పంచాయతీ, కొన్ని రోజులు సుభాష్ ఆయన ఉన్నాడు కదా మంత్రి గారు, ఒక ఆయన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నుంచి గెలిచిన ఆయన పంచాయతీ కొనసాగుతూనే ఉంది. స్వంత కార్యకర్తలే ఆయన మీద ఫిర్యాదులు చేస్తున్నారు, ఇసుక దోషేస్తున్నారు, మద్యం ఎవరు దక్కనేయడం లేదని. చూడండి సార్, ఊరక అధికారం లేనప్పుడు ఒక వ్యక్తి మీదనో, ఒక ప్రాంతం మీదనో, ఒక కుటుంబం మీదనో కడుపు మంటతో లేనటువంటి పంచాయతీల గురించి మాట్లాడి ఇప్పుడు అసలైన పంచాయతీలు జరుగుతుంటే ఆ పంచాయతీలు చూడండి. పులివెందుల పంచాయతీ అన్నారు కదా, మీకు ఇష్టమైనటువంటిది ఆ పంచాయతీ తీర్చండి. అవసరం లేని చోట టెండర్లు ఇచ్చి పోనీ టెండర్లు వేసే అవకాశం ఇవ్వకుండా ఏంది సార్ ఇది? ఏమైంది రాష్ట్రంలో? శాంతి భద్రతలు ఏమైనాయి? నిన్న చూసిన మా ఆళ్ళగడ్డలో నంద్యాల ప్రాంతంలో పంచాయతీ చూసినాం, విజయ డైరీకి సంబంధించి. ఆడ వాళ్ళకి ఏమీ ఉందో ఏమీ లేదో ఉన్నటువంటి వ్యక్తిని దించేయాలని, వాళ్ళ తమ్ముణ్ణి విఖ్యాత్ రెడ్డి గారిని విజయ డైరీ చైర్మన్ చేయాలని ఆ మేడం గారు ప్రవర్తిస్తున్న తీరు, అది కాదా పంచాయతీ అంటే? ఉన్నాయి సార్, చాలా పంచాయతీలు ఉన్నాయి రాష్ట్రంలో. 175 నియోజకవర్గాల పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలన్నింటిని దృష్టి పెట్టి రాష్ట్రంలో మీరు అంటారు కదా, అధికారం లేనప్పుడు మీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి డిప్యూటీ సీఎం గారు అంటారు కదా, ఆర్థిక వనరులు ఒకరికి సంబంధించినవి కాదు, రాష్ట్ర సంపద, రాష్ట్ర సహజ వనరులు, ఇవన్నీ సహజ వనరులు రాష్ట్రానియే. మరి మీ పార్టీ కార్యకర్తలు, మీ నాయకులు ఈ విధంగా దోచేయడానికి ముందుకు వచ్చుంటే ఆ పంచాయతీలన్నీ చూడండి సార్, చూడండి. లాంటి రాష్ట్రమే మళ్ళీ పక్క రాష్ట్రాలు ఏమనుకుంటారు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ అంటారు. ఇన్ని రోజులు మీరు పులివెందుల పంచాయతీని ఎక్కిరించింది కదా, ఇప్పుడు చివరికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ అయిపోయింది లేండి, ఇంకేముంది చూసుకోండి ఒకసారి. ఈ పంచాయతీలన్నీ సామరస్యంగా పరిష్కరించి రాష్ట్రం మీరు అనుకున్నట్టు విధంగా మీరు ప్రతిదీ విజువలైజేషన్ చేసి చెప్తారు కదా సార్. మరి మీరు విజువలైజేషన్ చేసేవాళ్ళు ఈ నియోజకవర్గాలు ఈ విధమైన ఆధిపత్య పోరులు, దోపిడీకి ఈ విధంగా వర్గ పోరు ఎందుకు జరుగుతుంది? మీరు ఎందుకు ముందుగా అంచనా లేకపోతున్నారు? మీరు విజనరీ అంటారు, విజువలైజేషన్ అంటారు, చాలా అంటారు కదా సార్. చూడండి, చూసి ముందుకు రాష్ట్రం ముందుకు పోనీయండి. రాష్ట్రం ముందుకు పోతే అందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ పేరుకేమో ముందుకు పోవడం, కానీ వెనకాల జరిగేది మాత్రం దోపిడీ జరిగితే రాష్ట్రం ముందుకు పోలేదు, వెనక్కి పోలేదు, ఎట్టున్నది అట్నే ఉండిపోద్ది.